దొంగతనం చేయడం, ముంబై వెళ్లడం, తన అభిమాన నటుడిని చూడడం, ఆ డబ్బులు ఖర్చేదాకా ఎంజాయ్ చేయడం ఇది అతని లైఫ్ స్టైల్. తిరిగి వచ్చి మళ్లీ అవే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మధ్యలో జైలుకు వెళ్లినా తిరిగి విడుదలై వచ్చిన లైఫ్ స్టైల్ మాత్రం మారలేదు. ఇలా చెబుతుంటే వీడెవడండి బాబు అనిపిస్తుంది కదా. అయితే ఈ స్టోరీ చూసి ఆ దొంగోడు గురించి తెలుసుకోండి. సునీల్ శెట్టి అరెస్ట్ అయ్యాడు. ఆగండి, ఆశ్చర్యపోకండి. మీరనుకుంటున్న సునీల్ శెట్టి కాదు ఇతడు. ఈ సునీల్ శెట్టి వేరే వ్యక్తి. ఇక్కడ చూడండి, ఇతడే ఆ సునీల్ శెట్టి. ఇతడొక దొంగ. నిజానికి హిందీ నటుడు సునీల్ శెట్టికి ఇతనికి ఏ సంబంధం లేదు. కానీ ఆ నటుడికి వీర ఫ్యాన్ కావడంతో ఆ పేరు పెట్టుకున్నాడు. ఇతడి అసలు పేరు మహ్మద్ సలీం. ఇక సలీం అలియాస్ సునీల్ శెట్టి విషయానికొస్తే సొంత ఇంటి నుంచే చోరీలు ప్రారంభించాడు. ఇతడికి హీరో సునీల్ శెట్టి అంటే ప్రాణం. అతని కోసం ఏమైనా చేస్తాడు. తన లవర్తో కలిసి వెళ్లి సునీల్ శెట్టి ఇంటి ముందు పాగా వేశాడు. దొంగతనం చేయగా వచ్చిన డబ్బులతో హెలికాప్టర్లో చార్ధామ్ యాత్రకు వెళతాడు. ముంబైలో హెలికాప్టర్లో సైట్ సీయింగ్ చేస్తాడు. ఇవన్నీ ఇతడి హాబీస్ కమ్ రెగ్యులర్గా చేసే పనులు. సలీం నేర ప్రస్థానం మామూలుగా లేదు. 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు. ఇప్పటి వరకు 25 సార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. బయటకొచ్చిన తర్వాత మళ్లీ సేమ్ స్టోరీ రిపీట్ చేస్తాడు. పీడీ యాక్ట్కి దొరకకుండా జాగ్రత్త పడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకొచ్చాడు. మరో 2 నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీ టూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. పాత బస్తీ ఫతే దర్వాజా సమీపంలోని కుమ్మరివాడకు చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పనిచేయడం మొదలుపెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో లేబర్గా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న ఇంటి సామానులు దొంగలించడం మొదలుపెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన సీనియర్ల వద్ద తాళాలు పగలగొట్టడంలో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ దొంగ ప్రధానంగా పాత బస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్గా చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజామున 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్ర రాకుండా ఉండేందుకు తన స్మార్ట్ ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైంపాస్ చేస్తాడు. చిన్న టార్చ్ లైట్ కటింగ్ ప్లేయర్తో రంగంలోకి దిగే ఇతడు ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగలగొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటిపైకి చేరతాడు. అక్కడ్నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికొచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండడంతో వారు దృష్టి పెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలికి వెళ్లాక చెంచాలు సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగలగొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. క్రైమ్ నెంబర్ 197 అండ్ 198 అని 2 కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. అటు కేసులు నమోదు చేసిన తర్వాత అటు ఇన్వెస్టిగేషన్ను డిఐ శ్రీనివాస్కు అప్పచెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా శ్రీనివాసు నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించి ఈ దొంగతనాన్ని సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుడు చేశాడు అనేటువంటి గుర్తించి అతని కోసం అతను మరి అతని టీము ప్రయత్నించి ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 4 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. 1998లో 3 సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్ శెట్టి ఇప్పుడు 7 పిల్లలకు తండ్రి.